ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు పలువురు స్థానిక నేతలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ప్రస్తుతం కనిగిరి చేరుకుంది బస్సు యాత్ర. సాయంత్రం కొనకనమెట్ల జంక్షన్లో సీఎం జగన్ బహిరంగ సభ ఉంది. జువిగుంట క్రాస్ వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సభను విజయవంతం చేసేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేసింది. 3 లక్షల మందికి పైగా సభకు హాజరు కానున్నారు. సిద్ధం వేదికల తరహాలోనే సీఎం జగన్ ప్రజల దగ్గర వరకు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేశారు. వేదిక వద్ద అందరికీ కార్యక్రమం కనిపించేలా భారీ స్క్రీన్స్ సిద్ధం చేశారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు పలువురు స్థానిక నేతలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ప్రస్తుతం కనిగిరి చేరుకుంది బస్సు యాత్ర. సాయంత్రం కొనకనమెట్ల జంక్షన్లో సీఎం జగన్ బహిరంగ సభ ఉంది. జువిగుంట క్రాస్ వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సభను విజయవంతం చేసేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేసింది. 3 లక్షల మందికి పైగా సభకు హాజరు కానున్నారు. సిద్ధం వేదికల తరహాలోనే సీఎం జగన్ ప్రజల దగ్గర వరకు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేశారు. వేదిక వద్ద అందరికీ కార్యక్రమం కనిపించేలా భారీ స్క్రీన్స్ సిద్ధం చేశారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు పలువురు స్థానిక నేతలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ప్రస్తుతం కనిగిరి చేరుకుంది బస్సు యాత్ర. దీనికి సంబంధించి కనిగిరి నుంచి మా ప్రతినిధి సురేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్, బహిరంగ సభా వేదిక వద్దకు రావడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? దేవి, ప్రకాశం జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రతి చోట ఆయనకి వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన చిన్నారికట్ల జంక్షన్ దగ్గర భోజన విరామానికి ఆగున్నారు. అయితే మరికొద్ది సేపట్లో భోజన విరామాన్ని పూర్తి చేసుకున్న అనంతరం ఆయన సభావేదిక దగ్గరకు బయలుదేరున్నారు. అయితే ఈరోజు ఉదయం ఏదైతే మరిపూడి మండలం జువిగుంట క్రాస్ దగ్గర ఆయన నైట్ క్యాంప్ నుంచి బయలుదేరారు. అటు అలవలపాడు, కనిగిరి మీదుగా పెద్దారికట్ల, చిన్నారికట్ల జంక్షన్ వద్దకు ఆయన చేరుకున్న పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం నైట్ క్యాంప్ దగ్గరే ఆయనకు దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు భారీగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పరిస్థితి కనిపించింది. అయితే అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం పెద్ద ఎత్తున అభిమానుల హర్షధ్వానాల మధ్య ఆయన అక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి ఉంది. ఏదైతే అలవలపాడు, కనిగిరి, నందనమారెళ్ల మీదుగా ఆయన ప్రస్తుతం చిన్నారికట్ల జంక్షన్ దగ్గర భోజన విరామానికి ఆగిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ మరికొద్ది సేపట్లో ఆయన చిన్నారికట్ల నుంచి బయలుదేరి మోగుచింతల, చేరెడ్డిపాలెం మీదుగా కొనకనమెట్ల జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఆయన చేరుకున్నారు. అయితే మరికొద్ది సేపట్లో ప్రాంతాల నుంచి బస్సుల్లో వైసీపీ శ్రేణులు చేరుకుంటున్న పరిస్థితి. ఏదైతే ఇప్పుడు చిన్నారికట్ల జంక్షన్ ఉందో భారీగా వైసీపీ అభిమానులు చేరుకున్నారు. ప్రత్యేక బస్సుల నుంచి ఇక్కడికి బహిరంగ సభ వేదిక వరకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గంతో పాటు మార్కాపురం,
సీఎం జగన్ బహిరంగ సభ వద్దకు చేరుకున్న పరిస్థితి. ఈరోజు కొండేపి, అదేవిధంగా కనిగిరి, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల మీదుగా ఆయన సభ సాగుతున్న నేపథ్యంలో ఈ 4 నియోజకవర్గాలతో పాటు దాదాపు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎర్రగొండపాలెం, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గాల నుంచి కూడా వైసీపీ శ్రేణులు ఈ బహిరంగ సభ వద్దకు చేరుకుంటున్నారు. సిద్ధం సభను తలపించేలా మేమంతా సిద్ధం సభను కూడా ఇక్కడ వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన పరిస్థితి. దాదాపు 300 మంది వరకు వైసీపీ అభిమానులతో పాటు ప్రజలు కూడా ఈ బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు వస్తారని చెప్పేసి వైసీపీ శ్రేణులు అంచనా వేసిన పరిస్థితి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాత్రం వైసీపీ శ్రేణులు సమాయత్తమైన పరిస్థితి. భారీగా తరలి వస్తున్న పరిస్థితి మాత్రం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే మరికొద్ది సేపట్లో ఈ చిన్నారికట్ల జంక్షన్ నుంచి మాత్రం బహిరంగ సభ వేదిక వద్దకు సీఎం జగన్ చేరుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సురేష్. కొనకనమెట్ల జంక్షన్లో సీఎం జగన్ బహిరంగ సభకు రాబోతున్నారు. జువ్విగుంట క్రాస్ వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందినటువంటి టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.